నిబంధన సంఘము పునాది. 1 కొరింథీ 3:11 నుంచి చదువుతున్నాను. వేయబడింది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరుడు, ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఈ లిస్టులో అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటి? బంగారమ, వెండ, రాళ్ళ, కర్ర, గడ్డ, కొయ్యకాల. బంగారం ఎప్పుడన్నా పాడవుద్దా? ఎప్పుడు పాడవు. అంటే యేసు ప్రభువే క్రైస్తవ సంఘానికి బంగారం. సంఘానికి కావలసినవన్నీ యేసు ప్రభులోనే ఉంది. యేసు ప్రభు కాకుండా ఇంకా తక్కినవి ఉన్నాయి. వెండి ఉంది, రాళ్ళు ఉన్నాయి, కర్ర ఉంది, గడ్డి ఉంది, కొయ్యకాలు ఉన్నాయి. ఈ మిగతా వాటి మీద ఎవరైనా క్రీస్తు సంఘాన్ని కట్టిన ఎడల చివరికి ఏమైపోద్దండి? ఆ పరిచర్య కాలిపోతుంది, పనికిరాదనమాట. ఇప్పుడు చివరిలో కాలిపోద్దంటే యేసు ప్రభు అన్న పునాది మీద కట్టకుండా దేని మీదో కడితే అది చివరిలోనే కాలాలా లేకపోతే ముందే కాలిపోయిందా? మరి ఎన్నో సేవలు ఇలా తగలబడిపోతున్నాయి, కాలిపోతున్నాయి. కానీ సేవకులు గ్రహించలేకపోతున్నారు. మేము చేసింది కరెక్ట్ అనుకుంటున్నారు. తప్పుడు బోధలు ఎక్కువ వచ్చేసాయి. ప్రాస్పెరిటీ గాస్పెల్ వచ్చేసింది, భయంకరంగా బోధలు వచ్చేసాయి. సో అవన్నీ చివరిలో ఏమవుతాయండి? ఒకరు చేసే పని అంటే యేసు ప్రభు అన్న పునాది మీద కట్టే పని చివరిదాకా నిలుస్తుంది. తక్కినవన్నీ ఇంతకన్నట్టు చివరిలో కదా కారణం, ముందు నుంచే తగలబడిపోతాయి. ఆ విశ్వాసులకి ఏం మేలు రాదు, సేవకునికి ఏం మేలు రాదు. పైపెచ్చు ఆ సంఘమైన, ఆ సేవ అయినా, ఆ సేవకులైనా యేసు ప్రభుకి అక్కర్లేదు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. కానీ ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. యేసు ప్రభు పునాది మీద మన పరిచర్య కడితే మనకేమొస్తుందండి? జీతం, ఆశీర్వాదాలు వస్తుంది. నువ్వు ఆశీర్వాదపడు. ఇక్కడ ఇంకో మాట మీకు నేను చెప్తాను. తప్పుడు బోధలు చేసి డబ్బు గడించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ డబ్బు అచ్చి రాదు. ఆ డబ్బు వారికి కానీ వారి కుటుంబాలకు కానీ దీవెనకరంగా ఉండదు. జీతం రాదు, వాళ్ళు నష్టపోతారు. కానీ యేసు ప్రభు అన్న పునాది మీద మన సేవకుల జీవితాలు, సంఘాలు, పరిచర్య, విశ్వాసులను కడితేనే జీతం. అంటే ఏంటంటే ఆశీర్వాదాలు. ఇక్కడ నిత్యత్వములో కూడా. సో యేసు ప్రభు ఎలాంటి పునాది అని అంటే కొత్త నిబంధనలో చక్కని మాటలు ఉన్నాయి. ఎఫెసీ 2:20 మీరు చూస్తే యేసు ప్రభు సంఘానికి మూలరాయి, కార్నర్ స్టోన్. మూలరాయి ఏం చేస్తుందండి? కట్టడ స్థిరంగా ఉంచుతుంది. ఈ కట్టడ అంటే ఏంటి మరి? సంఘం, సేవ, పరిచర్య. పునాది కరెక్ట్గా ఉంటే సేవ కరెక్ట్గా ఉంది. పునాది దెబ్బతింటే కూలిపోద్ది. సో మూలరాయి. 1 పేతురు 2:5 చూస్తే పేతురు అంటాడు యేసు ప్రభువుని గురించి, ఆయన సజీవరాయి, లివింగ్ స్టోన్. యేసు ప్రభు అన్న సజీవ రాయి మీద కడితేనే ఆ సంఘానికి జీవం. నేను 2 జీవాలు చెప్తా ఎప్పుడు కూడా రక్షణలో. ఈ భూలోకంలో సమృద్ధి జీవం, పరలోకంలో నిత్య జీవం. ఈ 2 ఎవరికన్నా కావాలి అనంటే యేసు ప్రభు అన్న సజీవ రాయ మీదే సేవకులు వారి జీవితాలను,
సంఘాలను, విశ్వాసులను, పరిచర్యను కట్టాలి. జీసస్ ఈజ్ ద ఫౌండేషన్. అందుకే అంటారన్నమాట, మీరు నేను ఏ సేవ చేసినా, ఏ బోధ చేసినా కంపల్సరీగా పదే పదే యేసు ప్రభు అన్న మాట రావలసిందే. యేసు ప్రభు అన్న మాట రాలేదనుకోండి, పునాది పోయినట్ట ఉన్నట్ట. మరి అక్కడ పునాది అని అంటే ఇంకొక అర్థం ఉంది చూడండి. యేసు క్రీస్తు పునాది అనగా ఆయన అవతారము నుండి ఆరోహణము వరకు యేసు ప్రభువు చేసినవన్నీ పునాది. యేసు ప్రభు పునాది అంటే ఏంటి? యేసు ప్రభు అవతారమే సంఘానికి పునాది. మరి ఏంటి అవతారము? మెస్సయ్యగా అవతరణ, నిష్కామ జన్మునిగా అవతరణ, దేవుని కుమారునిగా అవతరణ, మనుష్య కుమారునిగా అవతరణ. అదే సంఘానికి స్టార్టింగ్ పునాది. చాలా సింపుల్. యేసు ప్రభు అవతారం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నిష్కామ జన్మ కాకపోతే, ఆయన జన్మ యోసేపుకు మరియకు సంబంధించిందైతే యేసు ప్రభు పనికొస్తారా? అక్కడే కూలిపోయిందంట. అదనమాట పునాది అంటే, ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్. ఇంకోటి, యేసు ప్రభువు చేసిన పరిచర్యే పునాది. క్రీస్తు సంఘమైన మీరైనా నేనైనా యేసు ప్రభువు ఏ పరిచర్య చేశారో ఆ పరిచర్య మీరు నేను చేయాలి. వేరే పరిచర్య జోలికి వెళ్ళకూడదు. అది పునాది. రాసుకోండి. యేసు ప్రభు 6 పరిచర్యలు చేశారు. అదే మన పునాది. యేసు ప్రభు రాజ్య సువార్త ప్రకటించారు, మనము కూడా రాజ్య సువార్తే ప్రకటించాలి. అదే పునాది. యేసు ప్రభు 4 సువార్తల్లో దేవుని తుది ఆజ్ఞలు ఇచ్చారు, ఫైనల్ కమాండ్మెంట్స్. ఇది చాలా గొప్ప సత్యం అండి, సేవకులు గమనించడం లేదు. యేసు ప్రభు వచ్చి పాత నిబంధన బోధ కన్నా ఇంకా ఉన్నతమైన బోధ చేశారు. మోషే ఏమన్నాడు? నరహత్య చేయవద్దు అన్నాడు. కానీ నేను చెప్పున్నదేమనగా, నీ సహోదరుని పట్టుకొని నీవు వ్యర్థుడా అంటే చాలు, అయిపోద్ది నీ పని. మోషే అలాగూ చెప్పాను. కంటికి కన్ను, పన్నుకు పన్ను. కానీ నేను చెప్పున్నదేమనగా, ఒక చెంప మీద కొడితే అంటే చెంప మీద కొట్టించుకోమని కాదు, ప్రతీకారం చేయొద్దని అర్థం అక్కడ, అంతే. సో ఆల్వేస్ రిమెంబర్, క్రీస్తు సంఘానికి 4 సువార్తలే మూల పునాది బైబిల్లో. ఆ తర్వాత తక్కిన బైబిల్ అంతా వద్దనడం లేదు. కానీ క్రీస్తు సంఘానికి యేసు ప్రభువే పునాదిగా ఉండాలంటే ఆయన బోధించిన ఆజ్ఞలు, ఆదేశాలు. సో 6 పరిచర్యలు చెప్తుంటారు. రాజ్య సువార్త ప్రకటించండి. ఆజ్ఞలు. ఏ ఆజ్ఞలు? 4 సువార్తల్లో యేసు ప్రభు చివరిగా బోధించిన దేవుని వాక్యం. సో సేవకులుగా మీరు బైబిల్ అంతటిలో ఏది ఎక్కువ బోధించాలి? 4 సువార్తలు, క్రొత్త నిబంధన బోధిస్తూ పాత నిబంధన వాడుకోండి అంటాను నేను. కానీ కొత్త నిబంధన వదిలేసి పాత నిబంధనగా ఎవరు బోధించొద్దు. ఎందుకంటే పాత నిబంధనలో ఆజ్ఞలు ఈ స్థాయిలో ఉంటే యేసు ప్రభు బోధలు ఈ స్థాయిలో. మనకి ఏ స్థాయి బోధలు కావాలి? ఫైనల్ వర్డ్. అందుకే యేసు ప్రభు లోగోస్ అన్నారనమాట. ఏమన్నారండి? యేసు ప్రభు వాక్కు అంటే అర్థమేంటో తెలుసా? 3.5 సంవత్సరాలు ఆయన నోటి నుండి వచ్చిన దేవుని తుది మాట, అది లోగోస్. మనకు తెలిసింది ఒకటే, అవతరించడం, అంతే. శరీరధారి అయి అక్కడికి ఆగిపోయింది క్రిస్మస్ మెసేజ్. అందుకంటారనమాట, నన్ను గురించి కానీ నా మాటల గురించి కానీ ఎవడైనా అభ్యంతర పడితే, నిరాకరిస్తే వాడు తీర్పులోకి వస్తాడు. ఏ పాస్టర్ అయినా, ఏ సేవకులైనా యేసు ప్రభువును ఆయన మాటలను బోధించకపోతే తీర్పులోకి వచ్చేస్తారు. చివరికి పాత నిబంధన బోధించినా తీర్పులోకి వచ్చేస్తారు.
వాటిని యేసు ప్రభువుకు అన్వయించకుండా బోధిస్తే. ఇది చాలా లోతైన విషయాలు మీకు నేను చెప్తున్నాను. రక్షణ పొందిన వారందరినీ యేసు ప్రభువులకు శిష్యులుగా తయారు చేయాలి. మీ సంఘములో ఉన్న విశ్వాసులు మీరు ఎలా తయారు చేయాలండి? యేసు ప్రభువునకు రక్షణ పొందిన వారిని యేసు ప్రభువుకు శిష్యులుగా తయారు చేయాలంటే రెండు పనులు. నంబర్ 1, యేసు ప్రభువులాగా జీవించడం నేర్పించాలి. లివ్ లైక్ ద మాస్టర్, అది డిసైపుల్షిప్. యేసు క్రీస్తు జీవిత శైలిని అవలంబించుట, అదే శిష్యరికం. శిష్యరికం అంటే యేసు ప్రభువులాగా పరిచర్య చేయడం. రక్షణ పొందిన వారు ఇంక్లూడింగ్ పాస్టర్స్ అందరూ కూడా జీవితకాలం అంతా మన అందరం చేయవలసిన పని ఏమిటంటే యేసు ప్రభువులాగా జీవించాలి, యేసు ప్రభువు చేసిన సేవ చెయ్యాలి. అది శిష్యరికం. మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్తిసం ఇచ్చి సమస్త జనులను శిష్యులుగా చేయండి. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించితేనో వాటిని బోధించండి. యేసు ప్రభు ఆజ్ఞలన్నీ కూడా మనం చూస్తే ముందుగా అవన్నీ ఆయన నెరవేర్చారు. ఆయన జీవిత శైలే ఆయన ఆజ్ఞలు, ఆయన చేసిన పరిచర్యే ఆయన ఆజ్ఞలు. శిష్యరికము అని అంటే ప్రతి వ్యక్తిని యేసుక్రీస్తులాగా తయారు చేయాలి. శిష్యుడు బోధకుని వలె ఉండినా చాలు. బైబిల్ ఉంది. యేసు ప్రభు స్వస్థత పరిచర్య చేశారు. ఇక్కడ స్వస్థత అంటే మనకు ఉత్త శారీరకమే అర్థం చేస్తుంది, కానీ యేసు ప్రభు పరిచర్య మనం చూస్తే ఆయన శారీరకంగా స్వస్థపరిచారు, మానసికంగా స్వస్థపరిచారు, ఆధ్యాత్మికంగా స్వస్థపరిచారు. మర్చిపోకండి. సేవకులుగా మీ విశ్వాసులకు మీరు శారీరక స్వస్థత గురించి పట్టించుకోవాలి, మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోవాలి. ఈ రోజుల్లో మానసిక రుగ్మతలు ఎక్కువైపోతున్నాయి, డిప్రెషన్స్ ఎక్కువైపోతున్నాయి, ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి, సంఘాల్లోనే అయిపోతున్నాయి, యవనస్తుల్లో కూడా ఎక్కువైపోతున్నాయి. యు మస్ట్ లెర్న్ టు డూ కాంప్రహెన్సివ్ మినిస్ట్రీ. సమగ్రంగా సేవ చేయడం నేర్చుకోవాలి. స్థానిక సంఘములో చేసే పరిచయం. యేసు ప్రభు స్థానిక సంఘములో సేవ చేశారా? ఆదిలో యేసు ప్రభు సంఘం ఎవరు? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులకు యేసు ప్రభు సేవ చేశారా లేదా? దట్స్ ఇట్. రాను రాను సంఘం ఎదిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినా సంఘాలే. స్థానిక సంఘములో మనము సేవ కరెక్ట్గా చేయడం, విశ్వాసుల ద్వారా కూడా కరెక్ట్గా చేయించడము యేసు ప్రభు మనకు అప్పగించిన పరిచర్య. రాజ్యసువార్త. నంబర్ 2, ఆజ్ఞలు. 3వది రక్షణ పొందిన వారిని శిష్యులుగా తయారు చేయడం, డిసైపుల్షిప్. 4వది స్వస్థత. 5వది సాంఘిక సేవ, అంటే అవసరములో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, పేదరికములో ఉన్న వారికి సహాయము చేయుట. యేసు ప్రభు చేశారా? చేశారు. 5,000 మందికి ఆహారం పెట్టారు, 4,000 మందికి పెట్టారు, మంచి సమరయుని కథ చెప్పారు. ఇదంతా సోషల్ మినిస్ట్రీ. ప్రతి సంఘానికి సోషల్ మినిస్ట్రీ ఉండాలి. మా పరిచయలో దాదాపు ఒక 45 కుటుంబాలకు ప్రతి నెల కూడా వారికి సరుకులు ఇస్తాం, బియ్యము పప్పులన్నీ ఇస్తాం. అది సాంఘిక సేవ. 5వది సంఘములో జరిగే పరిచర్య. ఆదిమ 12 మంది శిష్యులే యేసు ప్రభునకు స్టార్టింగ్లో సంఘం. ఆయన వెంబడించిన వారందరూ కూడా సంఘమే, రక్షణ పొందిన వారు. 5 చేయడం మాత్రమే కాకుండా సంఘములో కూడా సేవ చేయునట్టు మీరు ప్రేరేపించాలి. ఇంకా చాలా విషయాలు వస్తాయి చూడండి. సంఘములో విశ్వాసులు యొక్క ప్రమేయము ఎంత ప్రాముఖ్యమో మీరు తెలుసుకుంటారు. సో ఇదంతా ఎందుకు వచ్చిందండి? అవతారం చూసాము, పరిచర్య చూసాము, బోధలు. యేసు ప్రభు బోధలే సంఘానికి మూల పునాది. మర్చిపోకండి, అది చెప్పుకున్నాం. ఇంకో పునాది ఏంటండి? యేసు ప్రభు సిలువ మరణం. అందుకే పౌలు ఏమన్నాడండి? మేము సిలువ ఇవ్వబడిన క్రీస్తును ఆల్వేస్ ప్రీచ్ ద క్రాస్. ప్రతి మెసేజ్ కూడా యేసు ప్రభు సిలువ చుట్టూ తిరగాలి. ఎందుకో తెలుసా? ఆ సిలువలో నుండే విలువలన్నీ రావాలి, ఆ సిలువలో నుండే ఆశీర్వాదాలన్నీ రావాలి. సిలువ లేనిదే ఆశీర్వాదాలు లేవు. వాక్యం ఏమిటిది? దేవుని వాగ్దానములైనను క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి. ఆల్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఇన్ జీసస్ త్రూ హిస్ క్రాస్. సిలువ తీసేమనుకోండి,
క్రీస్తు సంఘానికైనా విశ్వాసులకైనా సేవకైనా గుండె తీసేసినట్టు అర్థం చేసుకోండి. యేసు ప్రభు శిలువ ఉంటేనే అందులో జీవం వస్తుంది. శిలువ తీసేస్తే డెడ్. ఇదంతా దేని గురించి చెప్తున్నాను మీకు? క్రీస్తు సంఘానికి క్రీస్తే పునాది. మళ్ళీ చెప్తున్నా, ఆయనే మూలరాయి, ఆయనే సజీవరాయి, ఆయన అవతారమే పునాది, ఆ తర్వాత ఆయన పరిచర్యే పునాది, ఆయన బోధలే పునాది, యేసు ప్రభు శిలువే పునాది, యేసు ప్రభు పునరుద్ధానమే పునాది. ఇదంతా సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలు లేకపోతే క్రీస్తు సంఘమే లేదు. ఈ సిద్ధాంతాలు లేకపోతే పరిచర్య లేదు. ఈ సిద్ధాంతాలు లేకపోతే విశ్వాసులు డొల్ల క్రైస్తవులుగా తయారవుతారు. అదే జరుగుతుంది ఈ రోజుల్లో. యేసు క్రీస్తు అన్న పునాది పక్కకి నెట్టేసి ఇష్టానుసారముగా బోధించడం, ఇష్టానుసారముగా చేయడం, దాని ద్వారా సేవకులు డొల్ల క్రైస్తవులను తయారు చేస్తున్నారు. వాళ్ళు యేసుప్రభుకి అక్కర్లే. యేసుప్రభుకి ఎవరు కావాలండి? ఆయన అన్న పునాది మీద కట్టబడిన సంఘమే కావాలి, సేవకులే కావాలి, విశ్వాసులే కావాలి. ఇంకో పునాది ఉంది, ఆయన ఆరోహణం. పునరుద్ధానము తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. అందులో ఏమంట విశేషం? ఆరోహణము అని అంటే నంబర్ 1, పునరుద్ధానము అంటూ ఒకటి సంభవించింది అని నిర్ధారణ. ఇంకోటి ఆరోహణం అంటే యేసు ప్రభు మహిమ శరీరముతో తండ్రి దగ్గరికి వెళ్ళడం. ఆరోహణం అంటే యేసు ప్రభు దేవునిగా అవతరించి రక్షణ కార్యము చేసి మరల దేవునిగా పునరుద్ధానంలో లేచి మళ్ళా తన స్థానము పరలోకానికి వెళ్ళిపోవుట ఎంత ఉందో చూసారా అవతారంలో సిద్ధాంతం. ఇంకో పునాది, ప్రస్తుతములో యేసు ప్రభు సంఘము కొరకు తండ్రి సమక్షములో ప్రధాన యాజకునిగా ప్రార్థనలు చేయుట, అది ఇంకో పునాది. ఇంకోటి కూడా రాసుకోవచ్చు, యేసు ప్రభు రెండవ రాకడ, అది కూడా సంఘానికి పునాది. యేసు ప్రభువునకు 2 రాకడలు ఉన్నాయి. ఒకటేమో రహస్య రాకడ, రెండవదేమో రెండవ రాకడ. ఇప్పుడు ఇమీడియట్గా అయ్యేది రహస్య రాకడ. ఆ మధ్యాకాశంలో భూమి మీద కాలు పెట్టరు ఆయన. అంత్యకాల సంఘటనలు 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాత హర్మగద్దోను యుద్ధం జరుగుతూ ఉండగా యేసు ప్రభు రెండవ రాకడ వస్తుంది. ఇప్పుడు నాకు చెప్పండి, మనకు కావాల్సిన రహస్య రాకడ, రెండవ రాకడ? ఇంకొక పునాది ఉంది చూడండి, క్రీస్తు సంఘాన్ని గురించి పేతురు ఇచ్చిన సాక్ష్యము, అది పునాది. మత్తయి సువార్త 16వ వచనం, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పెట్రోస్, నువ్వు బండ. పేతురు, నువ్వు సీమోన్ అవ్వచ్చు, కానీ నువ్వు నాకు పెట్రోస్, బండ. పేతురు, నీవు బండవు, నీ మీద నా సంఘాన్ని కడతానంటే పేతురు మీద కడతానని కాదు, పేతురు యేసు క్రీస్తుని గురించి ఇచ్చిన సాక్ష్యం మీద కడతారు. అర్థమైందా? మరి ఏంటి ఆ సాక్ష్యం? చూడండి, యేసు ప్రభువు నువ్వెవరివి? సజీవుడవు. పేతురికి యేసు ప్రభు సజీవంగా కనబడుతున్నారు. ఎలా కనబడుతున్నారు? మామూలు మనిషిగా కనబడుతున్నారు. కానీ పేతురు యేసు ప్రభు ఆంతర్యాలు చూసి, నీవు సజీవుడు, నీవు ఆల్ఫా ఒమేగా, నీవు ఎప్పుడు నిత్యుడవే. నంబర్ 2, నీవు దేవుని కుమారుడవు, త్రిత్వములో 2వ వ్యక్తివి. అంటే నీవు దేవుని కుమారుడవు, సాక్షాత్తు నీవు దేవుడవు. అంతేకాదు, నీవు క్రీస్తువు, నీవు మెస్సయ్యావు, నీవు రక్షకుడవు, విమోచకుడవు. యేసు ప్రభుకి ఎంత సంతోషం అయిపోయిందంటే, అబ్బా ఎంత చెప్పేశావో ఈ పేతురు నువ్వు. నేనేం చేస్తానో తెలుసా? నీవు నా గురించి ఇచ్చిన ఈ సాక్ష్యం మీద నా సంఘాన్ని నేను కట్టుకుంటాను. నేటికి ఇదే సేవకులమైన మనము
సంఘానికి యేసుక్రీస్తును పునాదిగా చేసుకొని ఆయన సజీవుడైన దేవుడని బోధించాలి, ఆయన దేవుని కుమారుడు అని బోధించాలి. త్రిత్వములో రెండవ వ్యక్తి, అద్వితీయ కుమారుడు దేవునికి అని బోధించాలి. ఓన్లీ బిగాటన్ సన్, యేసే క్రీస్తు, యేసే మెస్సయ్య, యేసే రక్షకుడు, యేసే మంచి కాపరి, యేసే ద్రాక్షవల్లి, యేసే జీవాహారం, యేసే జీవజలం. వీటి మీద కట్టబడిన సంఘాలే నిలుస్తాయండి. ఆ క్రీస్తును గూర్చిన లోతైన సాక్ష్యాలు పేతురిచ్చాడు కదా, దాని మీదే క్రీస్తు సంఘం నిలుస్తుందండి. పేతురు క్రీస్తును గూర్చిన ఇచ్చిన ఈ సాక్ష్యాన్ని వినండి మాట, ఏ రకంగా ఎవరైనా ఏ విధంగానైనా కాలుష్యము చేస్తే ఆ సంఘం కూలిపోద్ది. యోహాను పత్రికలు మీరు చదివితే అక్కడ యోహాను పదే పదే అంటాడు, యేసు క్రీస్తు కాదు అన్నవాడు అబద్ధికుడు, సైతాను సంబంధి. యేసు క్రీస్తు కాదు అన్నామనంటే యేసు క్రీస్తు రక్షకుడు కాదు, మెస్సయ్య కాదు, మంచి కాపరి కాదు, విమోచకుడు కాదు, సంఘానికి పునాది కాదు. ఎన్ని లోతైన విషయాలండి ఇవన్నీ. అక్కడ అంటారు చూడండి, పేతురు నీవిచ్చిన సాక్ష్యం మీద నా సంఘాన్ని నేను కడతాను. ఇంకో మాట మీరు గమనించండి, చిన్న సంఘాలే శ్రేష్టం, పెద్ద సంఘాలు కాదు. నా దగ్గర ఇంతమంది వేల మంది వచ్చేస్తున్నారు అని చెప్పుకుంటున్నారు చాలామంది, కానీ అందులో ఉపయోగం లేదు. చిన్న సంఘాల్లోనూ ఉపయోగం ఉంది. ఎందుకో తెలుసా? చిన్న సంఘాల్లో ఉన్న విశ్వాసులు పాస్టర్కు తెలుసు. మీ సంఘంలో ఉన్నారు ఎవరో మీ అందరికీ పేరు పెట్టి పిలుస్తారు మీరు. పెద్ద సంఘం ఉంటే అలాంటి వ్యక్తి ఉన్నాడనే తెలియదు నీకు. అప్పుడు నువ్వు ఎలా కాపరి అవుతావు? కాపరి అన్న యేసుప్రభు గారా, నా గొర్రెలు నేను ఎరుగుదను. నీ దగ్గర వేల మంది ఉన్నారు, వారు నువ్వు ఎరగవు, అప్పుడు వారికి నువ్వు కాపరి ఎలాగవుతావు? చాలా లోతైన విషయాలండి ఇవన్నీ కూడా. తెలియకుండా అమాయకంగా ఏదో నేను బండి లాగేస్తానని, అందరికన్నా గొప్పగా లాగేస్తానని డబ్బాలు కొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద సంఘాల కన్నా చిన్న సంఘమే శ్రేష్టం. ఇంకోటి, చిన్న సంఘంలో ఉన్న బ్యూటీ ఏంటంటే, తర్వాత వస్తుంది, ఒకరికి ఒకరికి బాంధవ్యాలు ఉంటాయి. దీన్ని కొయనోనియా అంటాం. అదే అసలైన క్రీస్తు సంఘం. నీ సంఘములో ఎవరెవరో నీకు తెలియకపోతే అది క్రీస్తు సంఘం అనిపించుకోదు. సో ఇదంతా ఎందుకు వచ్చింది? నా సంఘాన్ని నేను కడతాను, అది చిన్నదైనా పెద్దదైనా. క్రీస్తు సంఘములో క్రీస్తు మీద కేంద్రీకృతమైన బోధలు, పరిచర్య మాత్రమే జరగాలి. యేసు ప్రభు పునాది అంటే అర్థం ఏంటండి? ఆ సంఘములో ప్రథమంగా యేసు ప్రభు బోధలే బోధించాలి. ఈ రోజుల్లో యేసు ప్రభు బోధలు ఎక్కువగా బోధించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా మీకు? యేసు ప్రభు బోధలు ఇరుకు మార్గం. మత్తయి సువార్త 7:14, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. ఎన్ని సత్యాలు ఉన్నాయి ఇందులో. విశాలపు దారి ఎక్కడికి వెళ్తుందండి? నాశనానికి పోతుంది. అది చాలా విశాలమైనది, ఎందుకంటే చాలా మంది వెళ్ళాలి కదా, పెద్ద రోడ్డు. దానిలో ప్రవేశించువారు అనేకులు. లేకపోతే స్టాంపీడ్ అయిపోతుంది, మళ్ళీ తొక్కిసలాట అయిపోతుంది, వెళ్ళేది నరకానికి అయినా. కానీ ఇరుకు మార్గం ఎలాగుందండి? సంకుచితమైనది. అంటే అర్థం ఏంటనమాట? కష్టమైనది. సంకుచితమైనది అంటే కష్టమైనది. కానీ ఆ ఇరుకు మార్గము ఎక్కడికి వెళ్తుంది? జీవమునకు పోగులు. మర్చిపోక. ఏంటి ఇరుకు మార్గము? యేసు ప్రభు బోధలే ఇరుకు మార్గం.
అందుకే ఇరుకు మార్గాన్ని ఎవరు బోధించడం లేదు, ఎందుకంటే చాలా కష్టం కనుక. విశాల మార్గం బోధించి ఆ ముష్టి డబ్బు కొరకు ప్రాకులాడకండి. యేసు ప్రభు మార్గాన్ని బోధించండి, యేసు ప్రభు ఆశీర్వదిస్తారు. సంఘాన్ని ఆయనే కట్టుకుంటారు, అందులో ఉన్న విశ్వాసులను ఆయనే దీవిస్తారు. ఈ భూలోకములో దేవుని రాజ్యమే క్రీస్తు సంఘం. రక్షణ అన్నది మైండ్లో పెట్టుకోండి, పరలోకానికి వెళ్ళడానికి పిలుపు కాదు. రక్షణ అన్నది ఈ భూలోకములో యేసు ప్రభు స్థాపించిన దేవుని రాజ్యములోనికి వచ్చుటకు. కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది. మారు మనసు పొంది సువార్తను, మారు మనసుతో నువ్వు సువార్తను నమ్మితే ఇహలోకములో నేను దేవుని రాజ్యంలోనికి నేను రాణిస్తా. ఇప్పుడు క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం. రక్షణ పొందిన వారు ఆ రక్షణకు సాదృశ్యముగా ఇహలోక దేవుని రాజ్య పౌరులుగా జీవితకాలం అంతా జీవించుటకు ఒక మంచి ప్రయాస పడితే మరణించినప్పుడు వారికి పరలోకంలో నిత్య జీవం వస్తుంది. ఇక్కడ చెప్పొచ్చింది ఏంటి అని అంటే, ఈ భూలోకములో క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యం అంటే సంఘం అంటే దేవుని రాజ్యం మీద మనసు పెట్టండి, అదేంటో తెలుసుకోండి. రక్షణ పొందిన సేవకులం అందులో మనం ఏం చేయాలో నేర్చుకుందాం, విశ్వాసులతో ఏం చేయించాలో కూడా నేర్చుకుందాం. నిజమైన దేవుని రాజ్య పౌరులుగా జీవించడానికి మంచి కృషి చేద్దాం. అప్పుడు మనము విశ్వాసులందరం కూడా పరలోకానికి వెళ్దాం.